బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వీరభద్రపురంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరుకు బైక్పై వెళ్తున్న ఒక యువకుడిని కారుతో ఢీకొట్టి అతను కింద పడగానే కత్తులతో అటాక్ చేసి చంపేశారు. మృతుణ్ణి పాముల దెబ్బకు చెందిన వీరబాబుగా గుర్తించారు. హంతకులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎవరు హత్య చేసి ఉంటారు? అతనికి ఎవరితోనైనా కక్షలున్నాయా? రోహిత్, పట్టపగలు దెందులూరు నియోజకవర్గంలో రహదారిపై యువకుడిని దారుణంగా హత్య చేశారు. గోపన్నపల్లి నుండి ఏలూరు వస్తున్నాడు ఈ యువకుడు. వస్తుండగా వెనక నుండి కారుతో గుద్ది అతను కింద పడిపోయిన తర్వాత ఒక్కసారిగా కారులో నుండి దిగిన వ్యక్తులు అతని మీద కత్తితో దాడి చేశారన్నట్లుగా బైక్ మీద అతని స్నేహితుడు ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి స్నేహితుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అతను పూర్తిగా షాక్ లో ఉన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎలా జరిగింది అనేది కూడా అతను చెప్పలేకపోతున్నాడు. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బైక్ పై వెళ్తున్న వ్యక్తుల్ని వెనుక నుండి కారుతో గుద్దారు. కింద పడంగానే ఒక్కసారిగా కారులో దిగిన వ్యక్తులు అత్యంత దారుణంగా ఆ యువకుడిని హత్య చేయడం జరిగింది. ఏలూరు పాముల దెబ్బ ప్రాంతానికి చెందిన మింగి ఎర్రబాబుగా అయితే ప్రస్తుతానికి పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఎర్రబాబు మీద గతంలో కేసులు ఉన్నాయంటున్నారు. సో పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య జరిగిన ప్రాంతానికి కొద్దిగా ముందు వెనుక అటు 5 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు కూడా వాళ్ళు రెక్కి నిర్వహించుకుంటారు. కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఫీడ్ ఏమైనా దొరుకుతుందేమో కూడా పోలీసులు వెరిఫై చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రోహిత్, అంటే అతని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎవరైనా ఇంతకుముందు బెదిరించాలు, విరోధాలు ఏమైనా ఉన్నాయి? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? రోహిత్, హత్య జరిగిన వెంటనే ఈ వెనకాల కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో హత్య ప్రత్యక్ష సాక్షి, అతను వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడ వీరభద్రపురం చేరుకున్నారు. అక్కడ పూర్తిస్థాయిలో వారు రోధిస్తున్న పరిస్థితి. అయితే మీడియాతో మాట్లాడలేకపోతున్నారు వారు. కానీ మనకు అందుతున్న పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం పాత కక్షలు ఉండే ఈ హత్య జరిగిందని అయితే వారు భావిస్తున్నారు. సో ఇతను ఎర్రబాబు మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సో వాటికి సంబంధించి పోలీసులు వెరిఫై చేసే పరిస్థితులు ఉన్నాయి. పాత కక్షలు ఉంటే ఎవరు చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలకు సంబంధించి ఆ విజువల్స్ వస్తే గనక ఈ మరింత త్వరగా ఈ కేసును పట్టుకుంటాం, ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని పట్టుకుంటామని కూడా ఇక్కడ దెందులూరు పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రోహిత్, రైట్. ఏలూరు జిల్లా వీరభద్రపురంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బైక్ పై వెళుతున్న యువకుని కారులో వచ్చిన కొంతమంది ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.